గజియాబాద్లో విలాసవంతమైన బంగ్లా. బంగ్లా ముందు ఎంబసీ నంబర్ ప్లేట్లతో లగ్జరీ కార్లు కనిపించాయి. బయట చూడగానే ధనవంతుల ఇల్లు లేదా పెద్ద ఆఫీస్ అనిపించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీలో వెల్లడైంది అది నకిలీ వెస్టార్కిటికా రాయబారే కార్యాలయం అని. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఈ కార్యాలయాన్ని నడుపుతున్నాడు. విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తూ మోసం చేస్తూ మనీ లాండరింగ్లో పాల్గొన్నాడని ఆరోపణలు. అతను తనను బారన్గా చెప్పుకొని రాష్ట్రపతి ప్రధానితో మార్ఫింగ్ ఫోటోలను కూడా ప్రచారం చేసుకున్నాడు. పోలీసులు 4 హై ఎండ్ కార్లు, నకిలీ పాస్పోర్ట్లు, 44 లక్షల నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వెస్టార్కిటికా అనేది 2001లో ట్రావిస్ మెక్హెన్రీ స్థాపించిన ఏ దేశం కూడా గుర్తించని ఒక సూక్ష్మ దేశం. అంటార్కిటికాలో 6,20,000 చదరపు మైళ్లలో ఉందని చెప్పుకుంటుంది. జైన్ దీన్ని ఉపయోగించి న్యూఢిల్లీలో కాన్సులేట్ నడిపాడని, సంవత్సరానికి 5 సార్లు భండారా నిర్వహించి 1000 మందికి ఆహారం కూడా పంపిణీ చేశాడని వెస్టార్కిటికా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.